హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం చాలా అంటే చాలా చిట్కాలు తెలుసుకుంటున్నాం కదండి. అలాగే మనకి చాలా ఉపయోగపడేవి, అలాగే వంటింటికి సంబంధించిన చిట్కాలు, మనకి వేస్టేజ్ కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు పడేయకుండా ఏ విధంగా ఉపయోగించుకోవాలని కొన్ని చిట్కాలు చెప్తూ ఉన్నాం కదండి. అయితే మా ఛానల్ని లాస్ట్ వరకు చూడండి. ఇవి కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిట్కాలు అనేవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఒకసారి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి అయితే యూజ్ చేయండి. మనం స్టవ్ మీద చాలా వంట చేసిన తర్వాత జిడ్డు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి బట్టలు తీసుకొచ్చి క్లీన్ చేస్తుంటే బట్టలు అనేటివి ఎన్నైనా సరిపోవు, అన్నీ కూడా తొందరగా పోదు. మనకి బట్ట తెచ్చి తుడిచామనుకోండి, బట్టకి చాలా మొత్తం అంటేస్తుంది జిడ్డు అంతా. మళ్ళీ వేరే బట్ట తీసుకోవాలి, మళ్ళీ నీళ్లు పిడవడం. అసలు ఒక్క చేత్తో చిటికలో పని అయిపోయింది. ఏంటంటే స్పాంజ్ ఉంటుంది కదండి, స్పాంజ్ కొంచెం సబ్బులో ముంచేసి కొద్దిగా తీసుకొని సబ్బుని ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి. చాలా సులభంగా ఉంటుంది. అదే క్లాత్తో శుభ్రం చేసేదానికంటే ఈ విధంగా శుభ్రం చేసుకునేటట్టయితే మనం చాలా సింపుల్గా త్వరగా పొయ్యి అనేది క్లీన్ చేసుకో. మీరు కూడా ఒకసారి ఇంట్లో మీ చిట్కాని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను ట్రై చేసి మీకు ఈ చిట్కా అనేది చెప్తున్నాను. ఇగోండి, పొయ్యి మొత్తం నేను క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి దీన్ని గట్టిగా వాటర్ మొత్తం పిడిచేసి మరొకసారి పెట్టామనుకోండి, ఇగోండి స్పాంజ్లో సర్ఫ్ అంతా తీసేసి మరొకసారి గట్టిగా పిడిచేసి పొయ్యి మొత్తం క్లీన్గా తుడిచేయచ్చు. చిటికలో అయిపోతుందండి. అదే క్లాత్ అయితే మాత్రం ఒక చేత్తో పిడవడానికి రాదు. దానిని 10 సార్లు ముంచాలి, తడపాలి. చూసారు కదా, ఒకసారి సర్ఫ్తో పెట్టాం, సెకండ్ టైం ఇలా క్లీన్ చేసేస్తే మొత్తం పోతుంది. చూసారు కదా. ఇదే విధంగా మీరు కూడా మీ ఇంట్లో స్పాంజ్ ఉంటే స్పాంజ్తో ఈ విధంగా స్టవ్ను క్లీన్ చేయడానికి ఉపయోగించుకోండి. ఇదైతే బాగా ఉపయోగపడే చిట్కా. ఏ చిట్కా అయినా నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తానండి. ఈ చిట్కాని అయితే నేను ట్రై చేశాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ చిట్కాని మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో క్లీన్గా అయిపోతుంది. ప్రతిరోజు పొయ్యిని కానీ శుభ్రం చేసుకోపోయామనుకోండి, ఒక్కరోజు మనం క్లీన్ చేసుకోకపోతే పొయ్యి మరుసటి రోజున అసలు చూడలేమంటే పొయ్యి మొత్తం చాలా దరిద్రంగా తయారవుతుంది. అదే ఇంత సులభంగా మనం స్టవ్ని క్లీన్ చేసుకునే పద్ధతి అంటూ ఒకటి ఉంది అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి ఎంతో ఇష్టపడతారు, ముందుకు కూడా వస్తారు. ఈ విధంగానే కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనేసి ఇక స్టవ్కు సంబంధించింది మరొక చిట్కా కూడా మీకు చెప్తున్నానండి. ఈరోజు నేను చెప్పబోయే చిట్కాలు 3 కూడా స్టవ్కు సంబంధించిన చిట్కాలే. ఆ 3 చిట్కాలు మనకు బాగా ఉపయోగపడతాయి, మీకు కూడా బాగా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి, మిగతా 3 చిట్కాలను కూడా తెలుసుకోండి. ఇక మనం స్టవ్ వెలిగిస్తాం కదండి. స్టవ్ వెలిగించేటప్పుడు స్టవ్ కింద నుంచి మనకి మంట వచ్చేయడం చాలామంది గమనిస్తూ ఉంటారు కదండి. అలా స్టవ్ కింద నుంచి మంట వచ్చేసేటప్పుడు చాలా కంగారు పడిపోతారు. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఒక్కొక్కసారి సెట్ అవుతుంది, కొందరికి ఆఫ్ చేసి ఆన్ చేసినా సరే అది సెట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు స్టవ్ రిపేర్ దగ్గరికి చాలామంది తీసుకెళ్తారు. అలా కాకుండా కొద్దిసేపు వరకు అయితే, అంటే మనకు అంతైనా సరే సెట్ అయ్యేటట్టుగా మన ఇంట్లో ఉన్న వాటిని దానితోనే సెట్ చేసుకోవచ్చు. కోల్గేట్ పేస్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది కదండి. అలాగే పేస్ట్ని కొంచెం అంత తీసుకోవాలండి. ఇగోండి, నేనైతే పేస్ట్ కొద్దిగా అంత తీసుకుంటున్నాను. అయితే ఈ పేస్ట్ ద్వారా మీరు ఎంతో చక్కగా, అంటే స్టవ్ నుంచి కిందికి మంట రాకుండా మనం చేయవచ్చు. మీరు కూడాను ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ఎవరింట్లోనైనా స్టవ్ కింద నుంచి మంట వస్తుంది అనుకుంటే ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే బాగా యూజ్ అవుతుంది. నేను యూజ్ చేసి మీకు చెప్తున్నా. ఇగోండి, పేస్ట్ అనేది మొత్తం స్టవ్ అంచుల చుట్టూ, పైన బర్నర్ తీసేసిన తర్వాత ఈ విధంగా అంచు చుట్టూ ఆ పేస్ట్ అనేది, కోల్గేట్ పేస్ట్ అనేది ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చక్కగా రాసారనుకోండి, ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా రాసేసిన తర్వాత ఇగోండి, అంచులు మొత్తం అలానే ఎక్కువగా కాదు, అలానే తక్కువగా కాదు, ఆ విధంగా రాసి బర్నర్ అనేది సరిగ్గా సెట్ అయ్యేటట్టు కూర్చోబెట్టాలి. ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత స్టవ్ని వెలిగించి ఒకసారి చూడండి. స్టవ్ కింద నుంచి మంట వచ్చే అవకాశం అయితే మాత్రం అస్సలు ఉండదు. ఇదిగోండి, నేను స్టవ్ వెలిగించాను, చూసారు కదా, స్టవ్ కింద నుంచి మంట అనేది రాలేదు. అలాగే మనం టిక్లీ ప్యాకెట్ గురించి ఒక చిట్కా అనేది చెప్పుకుందామండి. ఇక బొట్టు బిళ్ళలతో గ్యాస్ అనేది చాలా మందికి ఎర్రగా వస్తుంది కదండి. అయ్యో, ఎర్రగా వచ్చేసేటప్పటికి గ్యాస్ అయిపోతుందేమో అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు కదండి. అలాంటిది ఏమీ లేదండి. గ్యాస్ అనేది ఎర్రగా మంట వచ్చేటప్పుడు మనం నిత్యం పెట్టుకునే బొట్టు బిళ్ళలు ఉంటాయి కదండి. బొట్టు బిళ్ళల ద్వారా మనం అనేది గ్యాస్ అనేది మంట ఎర్రగా రాకుండా
చాలా చక్కగా చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇదే చిట్కాని ట్రై చేశాను. అదిగోండి ఇక హోల్స్ ఉన్నాయి కదండి, మీకు ఏ ఏ హోల్స్ దగ్గర మంట ఎర్రగా వస్తుందో బాగా గమనించండి. ఆ హోల్స్ దగ్గర మనం బొట్టు బిళ్ళని అనేది అతికించుకోవాలండి. నాకు వీటికి మేము వాడే గ్యాస్ స్టవ్కి ఎక్కడెక్కడైతే ఎర్రగా వస్తుందో అక్కడక్కడ నేను బొట్టు బిళ్ళలను అయితే మాత్రం అతికించుకుంటున్నానండి. అలా అని చెప్పి నేను అతికించమన్నాను కదండి, బొట్టు బిళ్ళలు అన్నింటినీ ఒకేసారి ఒకే దగ్గర అతికిచ్చేయొద్దండి. ఎందుకు తెలుసా, గ్యాసు మనం ఆన్ చేసేటప్పుడు గ్యాస్ అనేది నలుమూలల శుభ్రంగా రావాలి. అంతేగాని బొట్టు బిళ్ళలు అన్ని చుట్టూలో అన్ని వైపులా అతికిచ్చేసామనుకోండి, గ్యాస్ రావడానికి ప్లేస్ లేక మంట అనేది ఒకేసారి ఉబ్బుగా వస్తుంది. కాబట్టి అలా కాకుండా మీకు ఒక 5 ప్లేస్లో కానీ లేదంటే 6 ప్లేసెస్లో కానీ మీకు మంట ఎర్రగా వస్తుంది అనుకోండి, ఫస్ట్ 3 ప్లేసెస్లో పెట్టండి, తర్వాత మరొక 3 ప్లేసెస్లో పెట్టండి. అలా చేసుకోండి. అంతే తప్ప మొత్తం ఒకేసారి హోల్స్ నేను మాత్రం మూసేయకండి. అలా మూసేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం నేను జాగ్రత్తగా చెప్పుతున్నా. ఇప్పుడు నేనైతే ఎక్కడెక్కడ ఎర్రగా మంట వస్తుందో అక్కడక్కడ కొన్ని వాటి దగ్గర మాత్రమే పెడుతున్నా. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం స్టవ్ అనేది వెలిగిస్తాం కదండి, వెలిగించేటప్పుడు ఎక్కడెక్కడ ఎర్రగా వస్తుందో మంట అనేది, అక్కడ వెలిగించగానే మంట అన్ని వైపులా వెళ్లకుండా స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్కర్స్ కరిగిపోతుంటాయి. దానిలోంచి మంట అనేది రాక చుట్టుపక్కల హోల్స్ నుంచి ఒకేసారి మంట వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మన హోల్స్లో ఏమైనా చెత్తుండి మనకు పెద్దగా మంట రాకపోయినా సరే ఈ విధంగా చేయడం వల్ల ఒకేసారి మంట అనేది హోల్స్లోంచి బయటకు వచ్చి మనకి బ్లూ కలర్లో మంట అనేది వస్తుంది. అంతేకాకుండా మనం అతికిస్తున్నాం కదండి టిక్లీలు, ఆ టిక్లీలకు ఉన్న కార్బన్ అనేది, ఇప్పుడు ఈ వేడికి అనేది టిక్లీలకు ఉన్న కార్బన్ కరిగిపోతుంది. కరగడం వల్ల మనకు అనేది ఎర్ర మంట కాస్త బ్లూ కలర్ మంటగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ చిట్కాని మీరు బాగా చూసి నేను చెప్పినది బాగా శ్రద్ధగా లాస్ట్ వరకు విని ట్రై చేయండి. అలాగని చెప్పేసి టిక్లీలు పెట్టి అలాగే ఉంచకూడదండి. మనం పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి 1 నిమిషం కూడా అవసరం లేదు, స్టవ్ వెలిగిస్తాం టిక్లీలు వేడయ్యే వరకు. అది వెంబడి అయిన తర్వాత మళ్ళీ దానిని తీసేసి వాటికి ఉన్న స్టిక్కర్స్ అన్నింటినీ తీసేసి మళ్ళీ ఎప్పట్లా వండుకోవాలి. అంతే తప్ప మనం స్టిక్కర్స్ పెట్టాం కదని పెట్టి అలా ఉంచేయద్దు. స్టిక్కర్స్ ఎందుకు పెట్టామంటే, చుట్టుపక్కల నుంచి మంట అనేది ఒకేసారి ఉబ్బుగా వచ్చి ఆ హోల్స్లో ఉండే చెత్త అంతా బయటకు వచ్చేసేటట్టు ఉండాలని చెప్పేసి నేను టిక్లీలు పెట్టాను. పని అయిపోగానే ఆ టిక్లీలను మళ్ళీ తీసేయండి. అలా ఉంచి మాత్రం పని చేయొద్దండి. ఒక 1/2 నిమిషం పాటు ఇలా వెలిగించి ఒక 1/2 నిమిషం పాటు ఉంచి, 1/2 నిమిషం కూడా అవసరం లేదండి, అలా ఉంచి ఎమ్మడే ఆ టిక్లీల్ని తీసేయండి. తీసేయడం వల్ల వాటికి ఉన్న కార్బన్ అనేది ఎర్ర మంటని కాస్త తగ్గించి బ్లూ కలర్ మంటగా మారుస్తుంది. ఇదిగోండి నేనైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా నేను వెలిగించాను కదండి, టిక్లీలు ఉన్న దగ్గర మంట అనేది మనకు రాదు. అలా రాకపోయేసరికి కింద నుంచి ఒకేసారి మంట అనేది ఉప్పుగా వస్తుంది. మీరు టెన్షన్ పడకుండా అలా కింద నుంచి మంట వస్తుంది కదండి, అలా మంట వచ్చినప్పుడు ఎమ్మడే పొయ్యిని బంద్ చేసేయండి. బంద్ చేసేసి మనం ఎతికించిన టిక్లీల్ని తీసేయండి. తీసేయంగానే టిక్లీలు వేడి అవుతాయి కదండి, ఆ వేడికే కార్బన్ కరిగి మనకి మంట అనేది బ్లూ కలర్గా వచ్చేస్తుంది.